ఈ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మళ్ళీ భారత సైన్యం ఏదైతే చేపట్టిన సింధూర్ ఆపరేషన్ ఉందో దానిలో ఆదాని గ్రూప్ తయారు చేసినటువంటి డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయని గౌతమ్ ఆదాని చెప్పడం జరిగింది. ఈ ఆదాని డిఫెన్స్ ఉందన్నమాట. ఈ ఆదాని డిఫెన్స్ ఉత్పత్తి చేసినటువంటి ఆయుధ సామాగ్రితో దాడులను ఖచ్చితత్వంతో నిర్వహించగా శత్రు దాడుల నుంచి దేశాన్ని తమ కౌంటర్ డ్రోన్లు యూనిట్లు కాపాడాయని తెలిపారు. మా డ్రోన్లు ఆకాశంలో సైన్యానికి కళ్ళుగా మారడంతో పాటు దాడికి కత్తులుగా మారాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలను మన బలగాలని పౌరులను కాపాడటంలో దోహదపడ్డాయని ఆయన గౌతమ్ ఆదాని వివరించడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు, అంటే అన్ని రంగాలు ఏవైతే ఆదాని అన్నీ ఉన్నాయన్నమాట. గ్యాస్ ఉంది, పవరు, ఏవైతే షిప్పింగు, ఇవి డ్రోన్లు, డిఫెన్సు, ఇవన్నీ అనమాట. అన్ని రంగాల్లో వీళ్ళు ఉండటం జరిగింది. దాని మీద ఇది రాబోయే రోజుల్లో ఆదానిలో ఏవైతే గ్రూప్లో ఏవైతే షేర్స్ వాల్యూ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గితే కొనుక్కోని ఒక సలహా. రెండోది వాల్యూ పరంగా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక వారం ఆగితే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇవన్నీ F&Oలో ఉన్నటువంటి షేర్లు ఇవి ఆదాని గ్రూప్ అన్నీ కూడా అవి చూసుకొని చేసుకోవాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.